సూలూరుపేట నాయుడుపేట మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అవసరమని మాజీ ఎంపీ వరప్రసాదరావు అన్నారు. మత్స్యకారులకు ఆధారంగా ఉన్న పులికాట్ ముఖద్వారాల పూడికత చేపట్టాలి అన్నారు. తడా ప్రాంతంలో నివాసం ఉండేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించాలని ఆయన కోరారు. అదేవిధంగా అండర్ చేస్తే ఎవరికి ఎక్కడ కనపడకుండా ఎక్కడో దూరంగా కలుషిత నీరు చేరేదానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెద్దలు వరప్రసాద్ గారిని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించాలని, ఇది అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మంజూరు చేయించాలని చెప్పని కూడా కోరుతున్నాను. కులాలకు అతీతంగా మత్స్య సంపద మీద ఆధారపడున్నారు జీవనోపాధికి. కనుక ఇక్కడ కనుక ఒకవేళ తడలో కనుక అది వీలు కాకపోతే ఈ పులికాట్ లేక్ అంతా కలిసే ఉంటుంది కనుక వారు కనుక అనుమతిస్తే వాకాడులో పూడి రాయిదరువు దగ్గర, అలాగే కొండూరుపాలెం దగ్గర, తూపులపాలెం దగ్గర కూడా అది ఏర్పాటు చేస్తానని చెప్పి వారికి హామీ ఇస్తున్నా. బీవుపాలెం దగ్గర సబ్బే కట్టించమని చెప్పి కోరారు కనుక అది వారు చెప్పినట్టుగా కోటపూలూరు దగ్గర మనమే చేసాము, దొరవారసత్రం దగ్గర చేసాము, విన్నమాల దగ్గర చేసాము, పెద్దపర్య దగ్గర చేసాము. ఇలా ఎన్నో దాదాపు 12 చేయడం జరిగింది. నాయుడుపేటలో అప్పుడు వారు కోరిన తర్వాత వినాయకన్ ఎక్స్ప్రెస్ కూడా ఆఫ్ చేయించడం జరిగింది. మౌలిక సదుపాయాలు రైల్వే స్టేషన్లో తాగునీరు, లైట్ సిస్టము, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ డ్రైనేజ్ ఉన్న దానివల్ల ఎక్కడ పట్టినా అవి సరిగా నీళ్ళు పోక వాటిని క్లీన్ చేయక చాలా దుర్గంధమైన వాసన వస్తూ ఉన్నది సూలూరుపేట పట్టణంలో కానీ, నాయుడుపేట పట్టణంలో కానీ. అదేవిధంగా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏర్పాటు చేస్తే ఎవరికి ఎక్కడ కనపడకుండా ఎక్కడో దూరంగా కలుషిత నీరు చేరేదానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెద్దలు వరప్రసాద్ గారిని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించాలని, ఇది అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మంజూరు చేయించాలని చెప్పని కూడా కోరుతున్నాను. కులాలకు అతీతంగా మత్స్య సంపద మీద ఆధారపడున్నారు జీవనోపాధికి. కనుక ఇక్కడ కనుక ఒకవేళ తడలో కనుక అది వీలు కాకపోతే ఈ పులికాట్ లేక్ అంతా కలిసే ఉంటుంది కనుక వారు కనుక అనుమతిస్తే వాకాడులో పూడి రాయిదరువు దగ్గర, అలాగే కొండూరుపాలెం దగ్గర, తూపులపాలెం దగ్గర కూడా అది ఏర్పాటు చేస్తానని చెప్పి వారికి హామీ ఇస్తున్నా. బీవుపాలెం దగ్గర సబ్బే కట్టించమని చెప్పి కోరారు కనుక అది వారు చెప్పినట్టుగా కోటపూలూరు దగ్గర మనమే చేసాము, దొరవారసత్రం దగ్గర చేసాము, విన్నమాల దగ్గర చేసాము, పెద్దపర్య దగ్గర చేసాము. ఇలా ఎన్నో దాదాపు 12 చేయడం జరిగింది. నాయుడుపేటలో అప్పుడు వారు కోరిన తర్వాత వినాయకన్ ఎక్స్ప్రెస్ కూడా ఆఫ్ చేయించడం జరిగింది. మౌలిక సదుపాయాలు రైల్వే స్టేషన్లో తాగునీరు, లైట్ సిస్టము,